ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు ఉన్నారు కత్తి కాంతారావు గారు అమ్మాయి సుశీలారావు గారు. అమ్మ నమస్తే. నమస్తే సార్. పెద్ద బంగ్లా, 8-9 బెడ్రూమ్లు ఇల్లు, 4 కార్లు, 4 డ్రైవర్లు, నౌకర్లు, ఇంటి నిండా. అంటే అంత వైభోగం చూసిన నాన్న చివరి దశ వచ్చేసరికి ఒక చిన్న ఫ్లాట్లోకి షిఫ్ట్ అయిపోయి కారు లేక, నౌకర్లు లేక, చెప్పాలంటే ఆర్థికంగా కూడా చితికిపోయి చాలా ఇబ్బందులు పడ్డారు కదా. 400 ఎకరాలంటే చూసుకోండి, ఆ రోజుల్లో ఒక ఊరు మా నాన్నగారిదేనండి. 1200 అప్పుడు ఎకరం అమ్మేసేవారు. అమ్మేసి డబ్బులు జేబులో వేసుకొని ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క ప్రాపర్టీ అమ్ముకుంటానే వచ్చేసారు. ఒక్కటండి, మా ఫాదర్ కి జాగ్రత్త చేసుకోవటం రాలేదు. ఇంత సంపాదించారు, లేదు, 100 ఎకరాలు ఎవరు చివరికి ఈ రోజు ఉండడానికి కనీసం సొంత ఇల్లు కూడా లేకుండా చేశాడు. ఏమండి, మా నాన్నగారు బతికున్నప్పుడు గవర్నమెంట్ కూడా మోసం చేసింది. ఇవన్నీ గుర్తుకొచ్చి ఉంటాయి లైఫ్ లో. ఆ లైఫ్ అసలు ఎలా ఉన్నాను. అప్పుడే కేసీఆర్ గారు వాళ్ళ అమ్మాయి కవిత గారు వచ్చి, మీరు బిల్లు ఏం కట్టకండి, మీరు అలా వెళ్ళిపోండి, నేను చూసుకుంటా, పర్వాలేదు. ఆయన ఇట్లా అయిపోతూ ఉన్నారు. అన్నయ్య వచ్చాడు దగ్గరికి, అమ్మని, తమ్ముళ్ళని, చెల్లిని, అందరిని నేను చూసుకుంటాను, నువ్వేం బాధపడకు నాన్న అన్నారు. అది విన్నారు, కళ్ళు మూసారు. కానీ ఆ లాస్ట్లో ఒక్క కన్నీటి చుక్క మాత్రం మర్చిపోలేమండి. నాన్నగారికి 2 పెళ్ళిళ్ళమ్మా. మా మదర్ని ఇచ్చి పెళ్లి చేసింది ఆవిడే, ఫస్ట్ వైఫ్. ఆవిడ పేరే సుశీల. ఆ పేరు నాకు పెట్టారనమాట మా నాన్నగారు. బట్ చివరి రోజుల్లో కాంతారావు గారు ఇలా ఇబ్బందులు పడుతున్నారు, అరాకొరా క్యారెక్టర్స్ చేసుకొని ఏదో వచ్చిన దాంతో జీవనం కొనసాగించుకుంటున్నారు, కుటుంబాన్ని కొంత ఇబ్బంది పడుతున్నారు, సొంత ఇల్లు కూడా లేదు, ఏదో ఒక చిన్న దాంట్లో ఉంటున్నారు, మనం ఏదో ఒకటి చేద్దాము అని చెప్పేసి ఇప్పుడు మీరు చెప్పిన సోకాల్డ్ హీరోస్ ఎవరైతే ఉన్నారో ఎవరు ముందుకు రాలేదా? అంత పెద్ద మనసు ఎవరికి ఉందని నేను అనుకోను సార్. రావటం ఇష్టం లేదంటే రావద్దని చెప్తే పోయింది కదా, ముఖం మీద తలుపేసాయి కదా. కాంతారావు గారికి శారదకి ఏమైనా మధ్యలో ఏమైనా జరుగుతుందేమోనని ఆయన భయం. నాన్నగారు అప్పుల్లోనే 7 వారాల నగలు చేయించారంట మీకు. బంగారం బాగా చేయించారండి, ట్రైన్లో పోగొట్టుకున్నాను నేను మొత్తం. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు ఉన్నారు కత్తి కాంతారావు గారు అమ్మాయి సుశీలారావు గారు. అమ్మ నమస్తే. నమస్తే సార్. ఎలా ఉన్నారమ్మా? బాగున్నానండి. ఎలా అనిపిస్తుంది అంటే కొన్ని వందల సినిమాలు, కొన్ని వందల క్యారెక్టర్స్, అంటే ఈ క్యారెక్టర్కి ఈయన కాకపోతే ఇంకెవరు న్యాయం చేయలేరు అని అనుకునే క్యారెక్టర్స్ చేశారు నాన్నగారు. రాముడుగా ఎన్టీఆర్ గారు, సీతాదేవిగా మన అంజలిదేవి గారు, లవకుశ 1963 నాకు బాగా గుర్తుంది. సో లక్ష్మణుడిగా తమ్ముడి క్యారెక్టర్లో అదర్హో అనిపించింది, నా భూతో నా భవిష్యత్తు అనిపిస్తుంది ఆ సినిమా చూసినప్పుడల్లా. అలాంటి క్యారెక్టర్స్ చేసుకుంటూ, అంటే జానపద చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరైనా ఉన్నారు అంటే ఎన్టీఆర్ గారి తర్వాత కాంతారావు గారు. అలాంటి ఒక వైభోగం చూశారు ఇండస్ట్రీలో, అండ్ ఎంతోమంది లక్షల మంది ఫ్యాన్స్ని కైవసం చేసుకున్నారు కాంతారావు గారు. ఎలా అనిపిస్తుంది నాన్నగారి జర్నీ, నాన్నగారి సినిమాలు, నాన్నగారి పాత్రలు, నాన్నగారి లైఫ్ స్టైల్? అంటే ఒక రాజసం, అంటే ఒక ప్యాలెస్, కార్లు, బంగ్లాలు, కొన్ని 100 ఎకరాలు. ఎలా అనిపిస్తుంది ఆయన జీవితం చూసినప్పుడు? ఆయన జీవితం చూస్తుంటే ఆయన చాలా హ్యాపీగానే గడిపారు సార్. ఉన్నంతలో మమ్మల్ని అందరినీ చాలా బాగా చూసుకున్నారండి మా ఫాదర్ అయితే. మా ఇల్లు మీరు అన్నట్టు పెద్ద ఇల్లే, మొత్తం కింద పైన మొత్తం 3 అంతస్తులు ఉండేది ఇల్లు. కాకపోతే అది ఏంటంటే మా ఇంటి పక్కనే కొంచెం గుడిసెలు ఉండేదన్నమాట. అవి కొంచెం చిన్న డ్రాబ్యాక్ లాగా ఉన్నా కూడా బాగుండేది ఇల్లు అయితే. మంచి 1964లో కట్టుకున్నారండి మా ఫాదర్. చెన్నైలో 1964లో కట్టారు. అది ఏదో అప్పట్లో గ్రౌండ్స్ అనమాట, ఇన్ని గ్రౌండ్స్ అని చెప్పి అందులో కొనుక్కొని కట్టించుకున్నారు. నాన్నగారు ఎన్ని గ్రౌండ్స్లో కట్టారు? నాకంత ఐడియా లేదండి, అది 2 గ్రౌండ్స్ 3 గ్రౌండ్స్ అనుకుంటా, పెద్దదే. కానీ ముందు పక్క కూడా చాలా స్థలం ఉందండి. ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడ దాకా గేట్ దాకా ఉన్న, ఇంకా ఎక్కువ ఆ చివరి దాకా. గ్రౌండ్స్ అంటే ఆల్మోస్ట్ ఒక 7-8 బెడ్రూమ్స్ వస్తాయి. మాకు ఉన్నాయండి, కింద 3 బెడ్రూమ్లు, పైన 4 బెడ్రూమ్స్. 7 బెడ్రూమ్ ఇల్లు పెద్దది, చాలా పెద్ద ఇల్లు. హాల్స్ కూడా పైన హాల్ పైనే, కింద ఉన్న హాల్స్ కిందనే అనమాట. ఇట్లా ఆయనకి ఇష్టంగా కట్టించుకున్నారు. తలుపులు, డోర్లు అన్నీ ఊరు నుంచి వడ్రంగుల్ని పిలిపించుకొని కార్పెంటర్స్ని
దగ్గరుండి అన్నీ వర్క్ అక్కడే చేయించుకొని పెట్టించుకున్నారు అనమాట మా ఫాదర్. ఓకే. చాలా ఇంట్రెస్ట్గా కట్టించుకున్నారు ఇల్లు. సో టైం ఉంటుంది అసలు మీతో స్పెండ్ చేయడానికి ఆయనకి? ఆ రోజుల్లో అంత ఉండేది కాదు సార్, బికాస్ చాలా బిజీగా ఉండేవారు మా ఫాదరు. 3 షిఫ్ట్స్ చేసేవారు అనమాట, మార్నింగ్, మధ్యాహ్నం, నైట్. మేము నిద్ర లేచేసరికి ఆయన నిద్రపోతూ ఉండేవారు అనమాట. మేము స్కూల్కి వెళ్ళిపోయేవాళ్ళం. మేము నైట్ వచ్చేసరికి ఆయన ఇంట్లో ఉండేవారు కాదు. సో అట్లా మేము కొన్ని నెలలు చూడలేదండి మా ఫాదర్ని. అంటే ఆయన బిజీగా ఉన్నారు. ఇంకా ఎప్పుడన్నా ఆయనకు షూటింగ్ లేదు, ఏదో ఒక సందర్భంలో క్యాన్సిల్ అయిందంటేనే సరదాగా ఉండేవాళ్ళం అనమాట, చూసేవాళ్ళం మా ఫాదర్ని. మాకు కూడా అనిపిస్తూ ఉండేది, చూడాలి, ఆయనతో తిరగాలి, ఆయనతో ఆడుకోవాలి, ఆయనతో మాట్లాడాలి, ఇవన్నీ ఉండేవి. కానీ డ్యూ టు బిజీ షెడ్యూల్ పాపం ఆయన కూడా ఏమీ చేయలేకపోయారు. ఆయనకు ఉండేది మనసులో, న్యాచురల్గా ఉంటుంది కదండి, పిల్లలతో, వైఫ్తో స్పెండ్ చేయాలి. 5 మంది పిల్లలు కదా. 5 పిల్లలతో పెద్ద ఇల్లు, అందులో మాది నౌకర్లు, మేము మనుషులం, మేము ఉండేది 5 పిల్లలు, మా మదర్, ఫాదరు, మా నాన్నగారి మా బామ్మగారు, మా బామ్మగారి సిస్టర్, మా అమ్మమ్మ, మొత్తం 10 మంది మేము. మొత్తం మేము ఉండేది. ఈ 10 మందికి 8 మంది నౌకర్లు. ఎట్లా అంటే నాండి అప్పుడు మా నాన్నగారికి 3 కార్లు ఉండేవి, డాడ్జ్ ఒకటి, ఫియట్ ఒకటి, అంబాసిడర్. 3టికి 3 డ్రైవర్లు, 4 పనివాళ్ళు. ఇట్లా రాజభోగం అనమాట ఇంట్లో. ఎక్కడ దేనికి ఎవరు వెళ్ళక్కర్లే బయటికి. ఎవరు కావాలన్నా మనిషిని పంపిస్తే వాళ్ళే తెచ్చేవాళ్ళు. కొత్తిమీర కావాలన్నా వెళ్ళిపోయి తీసుకొని వస్తూ ఉండేవారు అనమాట. అట్లా బతికాం. నాకైతే కష్టం అంటే ఏంటో తెలియదు సార్, నిజానికి నాకు అసలు వంట చేయటం కూడా రాదు. ఆఫ్టర్ మ్యారేజ్ ఇంకా తప్పదు కదా, మెల్లిగా నేర్చుకున్నాను. సో అప్పుడు హీరోలు ఎవరైనా మనకు సంబంధం లేదు, కాంతారావు గారు ఆ సినిమాలో ఉండాలి అంతే. అంతే, ఒక ఇంపార్టెంట్ రోల్లో ఉండాలి, ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్కి ఆయన అయితేనే న్యాయం చేయగలరు అవును అనుకునేవాళ్ళు హీరోలు కూడా అలా అనుకునేవాళ్ళు. కొన్ని క్యారెక్టర్స్ ఆయనే బాగుండేది సార్. మాకు మా ఫాదర్ నారదుడుగా వేస్తే చాలా ఇష్టం అండి. నారద పాత్రలో ఇప్పుడు చూస్తున్నాం కానీ ఎందుకో అది అంత ఇది అనిపించదు. ఆ నారదుడుగా ఆ చలాకీతనం, ఆ కొంటెతనం, అదంతా ఆయన ఫేస్లో బాగుండేది. ఎక్స్ప్రెషన్స్ బాగా ఇచ్చేవారు నారదుడుగా వేస్తే మాత్రం అది ఒక మా నాన్నగారేనండి, ఇంకా అది ఎవ్వరికి సెట్ అవ్వదు. ఇంట్లో వాళ్ళు కానీ, ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ అంటే మిగతా యాక్టర్స్ కానీ ఎప్పుడన్నా సరదాగా ఏడిపిస్తుంటారా నారదుడు అంటే? అంటారు, నారదుడు అమ్మో కలగప్రియుడు, సెట్స్లో ఊరికే అట్లా అనుకుంటూ ఉండేవారు అనమాట. మాకు చాలా క్లోజ్ రాజుబాబు గారు అండి. రాజుబాబు గారు వస్తూ ఉండేవారు మా ఇంటికి, క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్ అనమాట. అట్లాగే మళ్ళీ రాజేశ్రీ గారు, విజయలలిత గారు, కృష్ణకుమారి గారు, వాణిశ్రీ గారు కూడా వస్తూ ఉండేవారు. అంతా మంచి, శారద గారు, వీళ్ళందరూ మా ఇంటికి వస్తూ ఉండేవారు, మాట్లాడుతూ ఉండేవారు. కాసేపు ప్రొద్దున వచ్చి సాయంకాలం దాకా ఉండేవారు. అట్లా కాలక్షేపం అయిపోతూ ఉండేది. లాస్ట్లో పాపం కాంచన గారు కూడా వచ్చేది. ఎప్పుడు అంటే ఆవిడకి ప్రాపర్టీ అంతా పోయింది కదండి పాపం, అదే టెంపుల్కి ఏదో తర్వాత వచ్చింది. కానీ పాపం కష్టపడిందిలేండి, కష్టపడితే ఎట్లా అయితే దేవుడి దయవల్ల వచ్చింది ఆవిడకి. ఓకే అమ్మ, మీరు అన్నారు పెద్ద బంగ్లా, 8-9 బెడ్రూమ్లు ఇల్లు, 4 కార్లు, 4 డ్రైవర్లు, నౌకర్లు, ఇంటి నిండా. అంటే అంత వైభోగం చూసిన నాన్న చివరి దశ వచ్చేసరికి ఒక చిన్న ఫ్లాట్లోకి షిఫ్ట్ అయిపోయి, కారు లేక, నౌకర్లు లేక, అసలుకి చెప్పాలంటే ఆర్థికంగా కూడా చితికిపోయి చాలా ఇబ్బందులు పడ్డారు కదా. అలా చూసిన నాన్ని, ఇలా చూసిన నాన్ని రెండు చూశారు పిల్లలు. ఏమనిపించింది? అంటే కూతురికి ఎక్కువ ఉంటుంది నానంటే. ఏమండి, నాకు తెలిసి ఆయన మరి అంత వర్స్ట్ దీంట్లో అయితే లేరండి. మంచిగా చెడు హైదరాబాద్ లేదు, హైదరాబాద్కి వచ్చాక ఆయన పొజిషన్ అయితే చాలా బాగుంది సార్. హైదరాబాద్కి వచ్చాక మంచిగా ఏవో కొన్ని సీరియల్స్, సినిమాలు అట్లా వచ్చేవన్నమాట ఆయనకి. వస్తే చేస్తూ ఉండేవారు. తర్వాత వాళ్ళే రెమ్యూనరేషన్ కూడా బాగానే వచ్చేదండి ఎవ్రీ మంత్. ఆయనకి ఎప్పుడు ఆర్థికంగా అయితే అంత ఇబ్బంది పడలేదు సార్ మా ఫాదర్. హైదరాబాద్ వచ్చాక మాత్రం హీ వాజ్ హ్యాపీ. అలా బతకలేదు కానీ అయి ఉండొచ్చు, కానీ అంత ఇదిగా లేకపోవచ్చు, కానీ హీ వాజ్ హ్యాపీ. ఆయనకు ఉన్నంతలో ఆయన తృప్తిగా. ఏమండి, అంత ఇదిగా ఉన్నా కూడా ఆ రోజు కూడా ఎవరో ఒక 2-3 గెస్ట్లు అయితే ఉండేవాళ్ళు భోజనానికి. మాకు కంపల్సరీ భోజనం చేసి వెళ్ళాల్సిందే. ఇంటికి ఎవరన్నా వస్తే అన్నం పెట్టకుండా అసలు పంపించేవారు కాదు అసలు.
ఆయన ఏంటంటే ఆయన అట్లా మెయింటైన్ చేసుకుంటూ వచ్చారండి. ఎందుకంటే ఆయన పెరిగింది అట్లా, పుట్టింది అదే రాజస్థాన్లో పుట్టారు. సో పెరిగింది అదే వాతావరణం. అంత మంచి డబ్బుతోటే పుట్టారండి. మా ఫాదర్ ఏమీ లేనితనంతో అయితే రాలేదు ఇండస్ట్రీకి. అదే మంచి కుటుంబం మంచి దీంట్లోనే 400 ఎకరాలంటే చూసుకోండి ఆ రోజుల్లో. 400 acres అంటే చిన్న ఇది కాదు. ఒక ఊరు మా నాన్నగారిదేనండి. గుడిబండ అంటే దొర అంటారు చూడండి, ఆ ఊరికి ఆయన దొర అనమాట. అందరూ ఆయన్ని దొరగారు అనే పిలిచేవారు. మా నాన్నగారికి ఇంకో ఉర్దూ వచ్చండి. ఆయన చదువుకుంది 10th దాకే చదివినా కూడా మొత్తం ఉర్దూ మీడియం అనమాట. మా ఫాదర్ చదువుకుందంతా. నాటకాల పిచ్చి ఉండేది. ఫ్రెండ్స్ని వేసుకొని ఇక్కడికి రావాలి అంటే హైదరాబాదో మెడ్రాసో వెళ్ళాలంటే 1 ఎకరం పొలం అమ్మేసేవారు. 1200 అప్పుడు ఎకరం అమ్మేసేవారు. అమ్మేసి డబ్బులు జేబులో వేసుకొని ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని ఒక 10 రోజులు ఉండి అన్ని సినిమాలు, హిందీ సినిమాలు, తెలుగు అన్నీ చూసుకొని మళ్ళీ తిరిగి వెళ్ళిపోయేవారు అనమాట ఊరికి. అట్లా ఎంజాయ్ చేశాడండి ఆయన. ఆయన లైఫ్ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశాడు. 400 ఎకరాలు అమ్మేశారా? లాస్ట్కి వచ్చేసరికి 150 ఎకరాలు ఎంతో మిగిల్చారండి నాన్నగారు. మిగిల్చుకున్నారు. తర్వాత ఇంకా అడిగారు పిల్లల్ని మగపిల్లల్ని అడిగారు, ఏంరా మరి మీరు వెళ్ళి చూసుకుంటారా, అక్కడ పొలాలు ఉంచనా చూసుకుంటారా ఏంటంటే అక్కర్లేదు మాకు అన్నారు. అన్న తర్వాత ఇంకా సినిమా తీస్తూ ఉన్నారు ఆయన. అప్పుడు నాన్నగారు 5 సినిమాలు తీశారు. సరే ఇంకా పెట్టుబడికి కూడా మనకి ఉపయోగపడుతుందని చెప్పి తీసేశారనమాట. అది తీసేసిన తర్వాత నాగార్జున సాగర్ కృష్ణ వాటర్ వచ్చిందండి. వచ్చాక ఇంకా పంటలు అయితే అసలు అడక్కండి, హాట్ కేక్స్. 400 ఎకరాలు కొన్నవాడు కోటీశ్వరుడు అయిపోయాడు. అంటే చాలా బాగా మంచి, ఎందుకంటే వాటర్ బాగా వచ్చింది కదండి, కృష్ణా వాటర్ వచ్చింది కదా. సో మంచి సేల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు గజ స్థలం కూడా లేదండి. ఏమండి ఒకటి మేము మిగతా తెలియదు కానీ నేనైతే ఎప్పుడు బాధపడలేదు సార్, ఉన్న మాట చెప్తున్నాను. ఆయన సంపాదించుకున్నారు, ఆయన కొనుక్కున్నాడు, ఆయన ఇష్టం వచ్చినట్టు చేసుకున్నాడు. అడిగే రైట్ మాకు లేదు. ఎందుకంటే అది పిల్లలకి లేకపోయినా ఎప్పుడు కొడుకులు బాధపడలేదా? ఇంత సంపాదించారు లేదు, ఎవరికి ఈ రోజు ఉండడానికి కనీసం సొంత ఇల్లు కూడా లేకుండా చేశాడు. అది మా అమ్మ ఉన్నప్పుడు అనిపించేదండి, పాపం అయ్యో పాపం ఒక ఇల్లన్నా ఉంటే బాగుండేది కదా అని. ఏమండి మా నాన్నగారు బతుకున్నప్పుడు గవర్నమెంట్ని చాలా అడిగారండి. అప్పుడు గవర్నమెంట్ కూడా మోసం చేసింది. ఇస్తాం ఇల్లు ఇస్తాం అని చెప్పి అది అన్నారు కానీ ఇల్లు అయితే ఇవ్వలేదు. ఆయన పాపం చనిపోయే ముందు కూడా ఆయనకి ఎంత తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు వచ్చారనమాట నాన్నగారిని చూడటానికి హాస్పిటల్కి. వచ్చినప్పుడు ఆయన తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారితో అనేవారు, ఒక ఇల్లు ఇస్తారేమో అనుకుంటే ఇవ్వలేదు మూర్తి గారు అసలు అని. అంటే సరే పోన్లే కాంతారావు గారు అన్నాడు. ఆయన సినిమాల్లో కూడా యాక్ట్ చేశారు కదా నాన్నగారు, తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు. అయితే అప్పుడు మా నాన్నగారికి లాస్ట్లో క్యాన్సర్ కదండి. ఆయనకి పాపం ఒక కూతురుగా అనుకున్న వాళ్ళకి అమ్మగా అనుకోండి, నేను మా నాన్నగారికి చాలా చేశాను సార్. అది మాత్రం మా నాన్నగారు ఎప్పుడు అంటారు, కంటే కూతుర్ని కనాలి కృష్ణమూర్తి గారు, ఎందుకంటే ఇది నా కూతురు కాదండి మా అమ్మ అండి అనేవారు. ఫైనాన్షియల్గా మీరే మొత్తం? ఫైనాన్షియల్గా కాదు సార్, ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు ఫైనాన్షియల్గా ఏమి ఇబ్బంది లేదు సార్, అస్సలు ఇబ్బంది పడలేదు. అయినా సరే డబ్బులు వచ్చేవి. ఆయన ఫ్యాన్స్ ఉన్నారు కదా, ప్రతి ఒక్కళ్ళు ఏం వచ్చారండి. అసలు యశోద హాస్పిటల్లో ఫుల్ పర్మిషన్ ఇచ్చేశారు. కాంతారావు గారు రూమ్ కోసం ఎవరు వచ్చినా సరే వదలండి, ఆపకండి వాళ్ళని అని వాళ్ళే ఇచ్చారు. ఇస్తే వాళ్ళు వచ్చేవారు సార్, ఒక టైం అంటూ లేదు, వచ్చేవారు, ఏదన్నా ఒక కవర్ చేతిలో పెట్టేసి వెళ్ళిపోయేవాడు. అట్లా బాగానే వచ్చింది సార్. తర్వాత విజయశాంతి గారు కూడా ఇచ్చారు డబ్బులు. విజయశాంతి గారు మంచి అభిమానం ఆయన అంటే ఆమె ఫస్ట్ హీరోయిన్గా వచ్చినప్పుడు మా నాన్నగారికే ఫస్ట్ అరంగేట్రం చేసినప్పుడు మా నాన్నగారికే దండం పెట్టింది అనమాట. వాళ్ళు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్, విజయలలిత గారి తమ్ముడు సీను కూతురు కదా తను. సో వాళ్ళు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్. విజయశాంతి వచ్చింది చూడటానికి, వచ్చి తను కూడా 50,000 ఎంతో ఇచ్చింది నాన్నగారికి. రామానాయుడు గారు వచ్చారు, ఆయన ఎంతో ఇచ్చాడండి, ఆయన కూడా 20 ఎంతో ఇచ్చినట్టున్నాడు. అట్లా అందరూ హెల్ప్ చేశారు కొంతమంది. చేశారండి ఇండస్ట్రీలో వాళ్ళు. మేము ఎవరు అని అడగలేదు, మా నాన్నగారికి తెలియలేదు, మేము ముందే చెప్పామండి ఆయనకి ఏంటి అని ఏం చెప్పకండి, జస్ట్ మామూలుగా పలకరించండి అని. కానీ తెలుసో తెలీదో మాకైతే తెలియదు సార్. లాస్ట్ 5 days 1 week అయితే
అసలు ఫుడ్ కూడా తినేవారు కాదు, తినలేకపోయేవారు పాపం. నాకు వద్దమ్మా, నాకు సహించట్లేదు అని, మాట కూడా ఎక్కువ లేదు, అన్ని సైగ్నలే అంటే వద్దు ఇవన్నీ వద్దు. గుర్తుకొచ్చి ఉంటాయి లైఫ్లో, ఆ, ఆ లైఫ్ అసలు ఎలా ఉన్నాను. ఏమండి లాస్ట్లో ఆయనకి ప్రాణం పోయేటప్పుడు March 22 అండి, మండే నైట్ అన్నమాట. ఆయన కొట్టుకుంటూ ఉంది, అంటే డాక్టర్ అప్పుడే చెప్పాడు, మధ్యాహ్నమే వచ్చి చెప్పేశాడు ఇట్లాగూ, ఏమండి ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది, నైట్ కూడా గడుస్తుందో గడవదో మేము చెప్పలేము, మీరు ఎవరికైనా ఉంటే చెప్పుకోండి, ఇన్ఫామ్ చేసుకోండి, మీ ప్రిపరేషన్లో మీరు ఉండండి అని. అప్పుడే కేసీఆర్ గారు వైఫ్ కూడా మా నాన్నగారు రూమ్ పక్కనే ఉండేది, వాళ్ళ అమ్మాయి కవిత గారు వచ్చి, మీరు బిల్ ఏం కట్టకండి, మీరు అలా వెళ్ళిపోండి, నేను చూసుకుంటా పర్వాలేదు అని చెప్పిందనమాట. ఇక లాస్ట్లో డాక్టర్ ఎప్పుడైతే ఇంకా హోప్స్ లేదని చెప్పాడో, ఇంకా ఆఖరిని వచ్చేసరికి సార్ మేము చూస్తూనే ఉన్నాం సార్, ఆయన ఊపిరి తీసుకుంటూనే ఉన్నారు, మేము 5 పిల్లలం ఆయన పక్కనే ఉన్నాం చక్కగా. మా అమ్మ ఉంది, మేమందరం ఉన్నాం. తర్వాత అంతకు ముందే వచ్చి మధ్యాహ్నం మేము వేరే రూమ్లో పెడతామండి, మేము వెంటిలేటర్ మీద పెడతాం అది ఇది అన్నారు. నేనన్నా వెంటిలేటర్ వద్దు మాకు, మీరు పెట్టకండి, మీరు ఓకే వెంటిలేటర్ మీద పెడతారు, మరి మేమందరం అక్కడ ఉంటాం, ఉండనిస్తారా అని అడిగాం. అట్లా ఉండనిస్తామండి, ఉండనివ్వం అన్నారు. మరి ఆయన్ని లాస్ట్ దీంట్లో ఆయనకి ఇంకా లేదు బతకడం అని చెప్తున్నారు, మరి ఆ లాస్ట్ స్టేజెస్లో మేమందరం దగ్గర ఉండకుండా మీరెందుకండి, మీరెవరో, మీరు ఎట్లా ఉంటారు, పర్వాలేదు ఇక్కడే ఉండనియండి, మీరు రాసి ఇవ్వండి, అట్లా అయితే మేము రాసిస్తామండి, ఇక్కడే ఉండేయండి, మా కళ్ళెదురుగుండానే ఆయన ప్రాణం పోని, అంటే మేము చూడాలండి ఆయన్ని, మేము ఆయన లాస్ట్ దీని దాకా మేము చూడాలి, అది మా ఇష్టం, మా కోరిక. సరే రాయించుకున్నారు, తర్వాత ఉన్నారు. నైట్ అయ్యేసరికి పాపం ఆయన ఇట్లా అయిపోతుంటే ఇంకా పాపం మా అన్నయ్య వచ్చాడు దగ్గరికి. వచ్చాక, నాన్న నువ్వేమీ బాధపడకు నాన్న, నేను చూసుకుంటాను, అమ్మని తమ్ముళ్ళని చెల్లిని అందరిని నేను చూసుకుంటాను, నువ్వేం బాధపడకు నాన్న అన్నారు. అంతేనండి, కంట్లోంచి ఇట్లా నీళ్ళు ఇలా కారిపోయింది. అది విన్నారు, కళ్ళు మూసారు. అది ఆయనకి ఏంటంటే మనసులో మా అమ్మ గురించి చాలా బాధ ఉండేదండి. అంటే మా మదర్కి ఏం తెలీదు, పక్క పల్లెటూరు మా అమ్మ, అస్సలు ఏం తెలీదు, నేనేమీ చేసి పెట్టలేదు దానికి అన్న బాధ. కానీ ఆ లాస్ట్లో ఒక్క కన్నీటి చుక్క మాత్రం మర్చిపోలేమండి. ఆ మాట వినాలి అనే ఆయన బతికాడో ఏమో తెలియదు. ఆ ఒక్క మాట మా అన్నయ్య చెప్పిన తర్వాత ఆయన అయిపోయారు. ఇంకా డాక్టర్ వచ్చి డిక్లేర్ చేశాడు, ఈజ్ నో మోర్ అండి. చూడాలండి నల్లకుంట మొత్తం పబ్లిక్ ఎట్లా వచ్చారంటే, మా ఫాదరు చనిపోయేటప్పుడు ఏమండి ఎవ్వరికి ఒక్క రూపాయి అప్పు లేకుండా పోయారండి ఆయన, ఒక్క రూపాయి. కానీ పోగొట్టుకున్నారే కానీ ఆయన ఎవ్వరికి అప్పు లేడండి, చాకలాడవని, సరుకులు కొట్టవని, న్యూస్ పేపర్ వాడవని, పాల వాడవని, ఎవ్వరూ మాకు ఇవ్వాలి. ఎందుకంటే 1వ తారీఖు వచ్చింది అనుకోండి, కవర్లో డబ్బులు పెట్టేసేవారు, ఇదిగో ఇది పాలకి, ఇది రెంట్కి, ఇది కూరగాయల కోసం హైమా, ఇది ఇంటి సరుకుల కోసం అని చెప్పి అన్ని కవర్లలో పెట్టి ఉంచేవారు రెడీగా. ఫస్ట్ వచ్చిందంటే చాలండి, ఎవరి కవర్ వాళ్ళకి అందించేసేవారు అన్నమాట. అంటే ఆయనకేంటి, ఇచ్చేయాలి, మన దగ్గర ఉన్నప్పుడు ఇచ్చేయాలి. ఇప్పుడు ఇబ్బందిగా ఉందనుకో, ఒకరోజు అటు ఇటు అయినా పర్వాలేదు అంటే వాళ్ళే అడ్జస్ట్ అవుతారు, ఎందుకంటే ఉన్నప్పుడు ఇచ్చేయాలి, ఆయన ఉంచుకోవద్దు అనేవారు, వాళ్ళు కష్టపడి చేసేవాళ్ళు. అందుకని చెప్పి ఆయన, మా ఫాదర్ కొంచెం చాలా క్యాల్కులేటెడ్గానే ఉండేవారు. ఇప్పటికీ నా కళ్ళ ముందే కనిపిస్తుంది నాన్న అంటే, నాకు గుర్తొచ్చే ఒక సంఘటన అదే అనిపించింది అంటే ఏమని చెప్తారు సుశీల గారు? ఏమండి, నేను ఒకటండి, కడుపుతో ఉన్నప్పుడు నాకు పెయిన్స్ వస్తుంటే మేడపైన ఉన్నా, కింద దిగాలంటే దిగలేకపోతున్నాను. మా ఫాదర్ ఇట్లా చేతుల మీద ఎత్తుకొని తీసుకెళ్ళారండి హాస్పిటల్కి, నన్ను చేతుల మీద ఇట్లా ఎత్తుకొని మెట్లు దిగారు. నాకు ఆ ఒక్క దృశ్యం నేను అసలు లైఫ్లో మర్చిపోనండి. చాలు, అన్నేళ్ళు పెంచినందుకు ఆఖరిన ఫస్ట్ డెలివరీ అనమాట, ఒకే ఒక కూతురు ఆ చేతుల మీద ఎత్తుకొని దిగారండి. అంతేకాదండి, నాకు ఎప్పుడు 1970s ఎప్పుడో హిస్టీరియా వచ్చింది. హిస్టీరియా వచ్చినప్పుడు మా నాన్నగారు చేసిన సేవ మాత్రం అస్సలు అంతా ఇంత కాదండి. ఏ చెట్టు కింద మంత్రవాది ఉన్నాడు, ఒక వీడు ఉన్నాడు అంటే వెళ్ళిపోయేవారు. ఏమండి, నాకు ఒక్కతే కూతురు, ఏదైనా చెయ్యండి, దానికి ఇట్లా వచ్చింది, నోట మాట పడిపోయింది, మాట లేదు, 4-5 days మాట్లాడలేదు, అన్ని సంజ్ఞలే. అప్పుడు రాజశ్రీ వీళ్ళందరూ వచ్చేవారు. రాజుబాబు వచ్చాడు ఒకసారి, ఇదిగో నువ్వు మాట్లాడతావు సుశీల, నేను చెప్తున్నాను నువ్వు మాట్లాడతావు, రాదు అన్న బెట్టు చూడు, నువ్వు మాట్లాడితే నేను నీకు పర్చీర కొనిస్తా.
ఒకవేళ నువ్వు మాట్లాడి నువ్వేం కొనిస్తావు, నేనైతే పట్టుచీర కొనిస్తాను, నువ్వేం ఇస్తావు అంటే ఇట్లా సాయిగా చేసా. అంటే ఏంటి రూపాయి ఇస్తావా, కాదన్నా. 100 కాదన్నా. ఎంత అంటే 1000 ఇస్తాం అన్నాను. అంటే సరే అయితే సరే అని. ఏమండి నాకు మాట రాగానే ఫస్ట్ మా నాన్న అంటే అదే విధంగా భయపెట్టిచ్చేసి మాట చెక్ చేశారు. రాజుబాబు గారికి ఫోన్ చేసి చెప్తే చీర తీసుకొని వచ్చాడు. మా నాన్నగారు వెంటనే 1000 రూపాయలు ఇచ్చి నువ్వు కూడా ఇచ్చేయమ్మా అన్నారు. రాజుబాబు గారికి అంత క్లోజ్ ఇంటిమసీ అండి మా ఫ్యామిలీ. ఓకే ఓకే. నాన్నగారితో బాగా క్లోజ్గా ఉండే యాక్టర్స్ ఎవరు ఆ రోజుల్లో? యాక్టర్స్ అంటే కొంచెం రాజనాల గారు, ప్రతిజ్ఞ సినిమాతో ఫస్ట్ సినిమా ఫస్ట్ ఆయన హీరో, ఈయన విలన్ కదా. విలను. తర్వాత సావిత్రి గారికి కూడా అదే ఫస్ట్ పిక్చర్ అండి. రిలీజ్ అవ్వటం దేవదాస్ అయింది కానీ ఓకే ఫస్ట్ పిక్చర్ ప్రతిజ్ఞ. ఆయన ఓ, ప్రతిజ్ఞకే సైన్ చేసింది. హెచ్ఎం రెడ్డి గారి పిక్చర్కే సైన్ చేసింది ఓకే. సావిత్రి గారు కూడా. సో కొన్ని అట్లా చాలా అనేకమైన ఇది ఉండేదండి. నాకు బాగాలేనప్పుడు పాపం మా ఫాదర్ అర్ధరాత్రి 12ంటికి నిమ్మకాయ చుట్టాలి, తల కింద పెట్టి కట్ చేసి 4 రోడ్లు దగ్గర పడేసి రావాలి అంటే మా నాన్నగారే 12ంటి దాకా మెళుకుగుండి అవన్నీ చేసి తీసుకెళ్ళి పడేసి అప్పుడు ఇంటికి వచ్చి స్నానం చేసి పడుకునేవారు. ఓకే. బ్రాహ్మిన్స్ కదా. అవునండి. కొన్ని ఆచారాలు కూడా ఎక్కువ ఉంటాయి. అంటే మా ఫాదర్కి ఏం ఆచారాలు అంత ఇదిగా ఇండస్ట్రీలో ఏమీ ఉన్నారు లేదండి. ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి అంత మడిగిడి మా ఇంట్లో మడి ఇదేం లేదండి. ఎందుకంటే మా ఫాదర్ నాన్ వెజిటేరియన్ తినేవారు. అంటే షూటింగ్స్కి వెళ్ళేటప్పుడు మరి తప్పవు కదండి, పక్కన ఆర్టిస్టులు ఉన్నప్పుడు ఇంకా మా నాన్నగారు తింటారులేండి నాన్ వెజిటేరియన్, ఆయన తింటారు. ఓకే. మేము కూడా మా అమ్మ కూడా ఎప్పుడు అబ్జెక్ట్ చేయలేదు. ఓకే. ఒక్కటే మీరు చెప్పండి నేను వండుతా అంటే హైమా నువ్వు నాన్ వెజిటేరియన్ వండిన రోజు నేను నాన్ వెజిటేరియన్ తింటమే మానేస్తాను అన్నారు మా నాన్నగారు. వద్దమ్మా ఇది అస్సలు వద్దు, ఎగ్ మాత్రం వండుతుంది మా అమ్మ. నాన్నగారికి 2 పెళ్ళిళ్ళమ్మా? అవునండి. ఫస్ట్ వైఫ్ ఆవిడ పాండురోగం అంటారు చూడండి, ఎనీమియానో ఏదో అంటారు అప్పట్లో. ఆవిడకి అది వచ్చి పోయింది. 2 పిల్లలు ఆవిడకి. ఫస్ట్ ఒక పాప, ఆ అమ్మాయి పుట్టగానే పోయింది ఆవిడ ఉన్నప్పుడే. తర్వాత ఒక బాబు అయితే మా మదర్ పెళ్లి చేసుకున్న తర్వాత పోయిందనమాట. మా మదర్ని ఇచ్చి పెళ్లి చేసింది ఆవిడే, ఓకే. ఫస్ట్ వైఫే. ఆవిడ పేరే సుశీల. సో ఆ పేరు నాన్నగారు ఫస్ట్ వైఫ్, ఆ పేరు నాకు పెట్టారనమాట మా నాన్నగారు. ఆవిడే పాండురోగంతో ఆవిడ పోయారండి. ఓకే. ఇప్పుడు వాళ్ళిద్దరు పిల్లలు కూడా 2 పోయారు. కొడుకు కూడా మా మదర్ పెళ్ళయ్యాక అబ్బాయికి నిమోనియా వచ్చి డాక్టర్ తెలియకుండా బై మిస్టేక్ పెన్సిలిన్ ఇంజెక్షన్ ఇచ్చాడు టెస్ట్ చేయకుండా. అది ఆ అబ్బాయికి రియాక్షన్ లాగా ఇచ్చేసింది, ఇచ్చి ఆ అబ్బాయి చనిపోయారు. ఓకే ఓకే. సో ఇప్పుడు 2వ పెళ్లి చేసుకున్న తర్వాత 5 మళ్ళీ మేము 5. 4 కొడుకులు, మీరు ఒక్కళ్ళు. 5 అంటే ఫస్ట్ ఒక పాప పుట్టిపోయింది మా అమ్మకు కూడా. నా తర్వాత ఒక అబ్బాయి పుట్టిపోయాడు. నా తర్వాత ఒక అబ్బాయి అంటే మా నాన్నగారు శివుడి వేషాలు ఎక్కువ వేయరండి. ఆ పాము ఇదంతా ఉంది కదా, పాముని పట్టుకుంటారు మా నాన్నగారు. శివుడి వేషం ఎందుకో ఆయనకు అచ్చి రాలేదండి. క్యారెక్టర్ వేస్తే ఏదో ఒక అశుభమే జరిగింది ఆయనకి. 2 సార్లు ఎందులోనో వేసినట్టు ఉన్నారు. అదొక్కటి ఎప్పుడు చెప్పేవారు అనమాట. ఎన్టీఆర్ గారికి కూడా ఉందనుకుంటారు. ఆయన వేశారండి శివుడుగా. రామారావు గారు చాలా సినిమాలు యాక్ట్ చేశారు. మరి ఆయనకి ఏమైనా ఏం జరిగిందో అంత తెలీదు, కానీ మా నాన్నగారికి మాత్రం శివుడి వేషం అచ్చి రాలేదు. సో ఆయన అది వేసినప్పుడు కొడుకు చచ్చిపోయాడా? కొడుకు ఒకడు. తర్వాత ఇంకేదో కూడా చెడు జరిగింది అని విన్నాను. అంటే మేమంతా చిన్నపిల్లం, అంత పెద్ద మమ్మల్ని మా ముందు అసలు మాట్లాడుకునేవారు కాదు మా నాన్నగారు, ఏమీ లేదు అసలు. సో వాళ్ళు అనుకుంటూ ఉంటే విన్నాం అంతే. ఓకే. సో అమ్మ, ఇప్పుడు అంత సంపాదించారు నాన్న సినిమాలలో. ఆ రోజుల్లో రెమ్యునరేషన్ 100 రూపాయలు ఇచ్చినా ఒకటే, ఇప్పుడు 1,00,000 రూపాయలు ఇచ్చినా ఒకటే. ఆ రోజుల్లో మీరు అన్నట్లుగానే ఎకరం 1200 అన్నారు కదా. సో ఇంకా దాని తర్వాత చూసుకుంటే వీళ్ళకి రెమ్యునరేషన్ కూడా బాగానే ఉన్నాయి అప్పుడు. ఈక్వల్ గా హీరోతో పాటు తీసుకునే వాళ్ళ నాన్నగారు కూడా. చూడండి, రామారావు గారు నాగేశ్వరరావు గారి కంటే కొంచెం తక్కువ ఉండొచ్చు నాన్నగారిది. మేము మాకు అంటే ఇప్పుడు మాకు తెలీదు ఎంత అయింది, ఎంత తీసుకునేవారని కూడా మాకు తెలియదు సార్. ఒక మా పెద్దన్నయ్యకే తెలుసు, ఎందుకంటే ఎక్కువ మా పెద్దన్నయ్య చూసుకుంటూ ఉండేవాడు నాన్నగారు. సినిమాలో సంపాదించింది సినిమాలోనే పోగొట్టుకున్నారు. ఒకసారి తీసిన తర్వాత చేతులు కాల్చుకున్నాం. సప్తస్వరాలు తీశారండి, సంగీతం బేస్డ్ మూవీ అన్నమాట. అది ఫ్లాప్ అయింది. ఫస్ట్ మూవీ వైజంత్ రాఘవయ్య గారి డైరెక్షన్. తర్వాత గండ్రగండడని ఒక ఇది తీశారు, మామూలు ఫ్యాంటసీ మూవీ తీశారు. దానికి కేఎస్ఆర్ దాస్ గారు, అది కొంచెం పర్వాలేదు బాగానే ఆడి. ఈయన హీరోకి ఒకటి తీసుకున్నారు కదా మళ్ళీ. అది తర్వాత ప్రేమజీవులను ఒకటి తీశారండి. అది అట్టర్ ఫ్లాప్ అంటే అసలు చెప్పద్దు, అసలు భయంకరమైన ఫ్లాప్ అదే. దాని తర్వాత గుండెలు తీసిన మొనగాడని ఒకటి కౌబాయ్ మూవీ తీశారనమాట. అందులో నాన్నగారే వేశారు హీరోగా. అది ఒకటి తీశారు. తర్వాత గ్యాప్ ఇచ్చారు. గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇల్లదంతా అమ్మేసుకున్న తర్వాత అప్పుడు
వాణిశ్రీ గారు మంచి మా ఇంటికి వస్తూ ఉండేవారు అనమాట. వాళ్ళ ఇంటి దగ్గరే తీసుకున్నారు ఇల్లు రెంట్కి. తను వస్తూ ఉంటే పోతూ ఉంటే అప్పుడు నాన్నగారు సినిమా ఏదైనా తీస్తే బాగుంటే అప్పుడు వాణిశ్రీ గారు మీరు తీయండి కాంతారావు గారు, నేను మీకు సాధ్యమైనంత మటుకు హెల్ప్ చేస్తాను, నాకేమీ రెమ్యునరేషన్ ఏమి ఇవ్వక్కర్లేదు, మీరు తీయండి అన్నారు. అప్పుడు స్వాతి చినుకులు సినిమా తీశారన్నమాట. ఆవిడ సలహా అంటే జస్ట్ మంచిగా చెప్పింది తీయండి అనేసి. అది పర్వాలేదండి, అది బాగానే పోయినట్టుంది, మాకు అంత ఐడియా లేదు అంతే. అంటే ఈ ఒక్కొక్క 5 సినిమాకి సినిమాలు ఒక్కొక్క ప్రాపర్టీ అమ్ముకుంటానే వచ్చేసారు ఇంకా. అంటే లాస్ట్లో అమ్మేశాడులేండి ఆయన. సప్తస్వరాల సినిమా అప్పుడే అమ్మేశారు ఆ మిగిలిన 50 ఎకరాలు. ఇంకా అంతే, ఇంకా ఏం చేయలేను సార్ సినిమాలు. అప్పుడు చెప్పే మాకెవరికి లేదు, మాకైనా అంత ధైర్యం అమ్మ లేదు కూడా చెప్పలా. లేవండి. మా నాన్నగారు చాలా మొండి మనిషి అండి. ఆయన పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళు, 4వ కాళ్ళు ఉందనుకుంటే తీయించేస్తారు, తీయించేసి 3 కాళ్ళని అందరికీ చూపిస్తాడు. ఆయన అంత మొండి అనమాట మా నాన్నగారు. చిన్నప్పటి నుంచి ఆయన మాటే నెగ్గాలి, ఆయన మాటే వేదం. సో ఇండస్ట్రీ వాళ్ళు తనకి బాగా క్లోజ్ గా ఉన్న వాళ్ళు చెప్పినా గానీ ఒక రామారావు ట్రై చేసి ఉంటారు కదా. రామారావు గారు అంటేనే మా ఫాదర్కి చాలా గౌరవం, చాలా ఇష్టం అండి. రామారావు గారు అంటే చాలా ప్రేమ, ఏదన్నా ఉండి రామారావు గారు అంటే బ్రదర్, ఆయన అంటే చాలా ఇష్టం. ఓకే, ఏ సినిమా అమ్మ? కృష్ణ గారి సినిమా ఒకటి తీసి మొత్తానికే పోగొట్టుకున్నారు. అది ప్రేమజీవులు. ప్రేమజీవులు సినిమా. పాపం కృష్ణ గారు అన్నట్ట మనకి ఎంత పోయిందో చెప్పండి కాంతారావు గారు, నేను ఇస్తానులే కొంచెం, వద్దు బాబు అంట. ఆయనకి ఇచ్చే గుణం ఆయనకున్న, తీసుకునే ఇది ఈయనకలేదు. ఓకే, కృష్ణ గారి దగ్గర అదొకటి ఉందండి. ఏ సినిమాస్ ఉన్నా సరే ఆయన యాక్ట్ సినిమా చేస్తున్నాడు అంటే ప్రొడ్యూసర్ ఆయన యాక్ట్ చేస్తున్నాడు అంటే ప్రొడ్యూసర్ బాగుపడ్డట్టు. ఎందుకంటే లాస్ట్లో ఏదైనా కొంచెం ఆగింది అంటే ఎదురు డబ్బులు పెట్టి కంప్లీట్ చేస్తాడండి పిక్చర్. అది ఒకటి ఉందండి, అది అందరికీ ఉండదు సార్, అంత మంచి మనసు అందరికి ఉండదు. ఓకే, ప్రొడ్యూసర్ తలపోటు ఆయనే చూసుకుంటాడు, నేనెందుకు చేయాలో ఒక ఆర్టిస్ట్గా అనుకుంటాడు. కానీ కృష్ణ గారి నేచర్ అది కాదు, ఆయనది చాలా హెల్పింగ్ నేచర్. అంటే ఇంతమందికి లైఫ్ ఇచ్చారు, సినిమాలు తీశారు, పోగొట్టుకున్నారు, సినిమాలు తీశారు, సంపాదించుకున్నారు, నా అనుకునే వాళ్ళని బాగా సంపాదించుకున్నారు ఇండస్ట్రీలో నాన్నగారు. బట్ చివరి రోజుల్లో కాంతారావు గారు ఇలా ఇబ్బందులు పడుతున్నారు, అరాకొరా క్యారెక్టర్స్ చేసుకొని ఏదో వచ్చిన దాంతో జీవనం కొనసాగించుకుంటున్నారు, కుటుంబాన్ని కొంత ఇబ్బంది పడుతున్నారు, సొంత ఇల్లు కూడా లేదు, ఏదో ఒక చిన్న దాంట్లో ఉంటున్నారు, మనం ఏదో ఒకటి చేద్దాము అని చెప్పేసి ఇప్పుడు మీరు చెప్పిన సో కాల్డ్ హీరోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు ముందుకు వచ్చి ఇదిగో నీకు ఈ 2 bedroom ఫ్లాట్ ఇస్తున్నాను, ఇదిగో నీకు ఇదిగో ఒక కార్ ఇస్తున్నాం ఒకటి, హ్యాపీగా ఉండి ఎప్పుడులాగే అని ఎవరు ముందుకు రాలేదా? అంత పెద్ద మనసు ఎవరికి ఉందని నేను అనుకోను సార్, ఎవరు రాలేదు సార్. అయిపోయింది, ఆయన కాంతారావు గారు పోవటంతో ఇది అయిపోయింది, మర్చిపోయారు ఆయన, అట్లా కనుమరుగైపోయాడు. కనుమరుగైపోయాడు ఆయన, కనుమరుగైతే అయిపోయాడండి. ఎవరికి అంత ఆలోచన ఇది లేదు సార్, లేదు, ఆలోచించలేదు, ఎవరికి చెయ్యాలి అని కూడా అనిపించలేదు. ఓకే, మాకు కూడా ఇండస్ట్రీ అంటే అందుకే సార్ అంత ఇది లేదు. మా పిల్లల్ని అవన్నీ ఈ రోజుల్లో ఆర్టిస్టులు ఇబ్బందులు పడుతున్నారంటే మెగాస్టార్ చిరంజీవి గారు అసలు ఒక్క నిమిషం కూడా ఆలోచించుకోకుండా ఏం కావాలో చేసేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు బాగుంటే చాలే అని. ఇప్పుడు నాన్నగారి తరంలో ఎవరు ముందుకు వచ్చి చేసేవాళ్ళు లేరా? ఎవ్వరు రాలేదు సార్. టు బి మోర్ ఫ్రాంక్, ఒక్క ఆర్టిస్ట్ కూడా మేము ఉన్నాం అని అయితే రాలేదు. అయినా ఈయన కూడా ఎవరికి వెళ్ళి చెప్పుకునేవాడు కాదు సార్. చెప్పుకోపోయిన తెలుస్తుంది కదమ్మా, మాకు తెలిసింది మేము వచ్చాం ఇక్కడ దాకా, తెలియకుండా ఉంటుంది అసలుకి, తెలియకుండా అయితే ఉండదు కదా. తెలిసినా కూడా ఇచ్చే మనసు ఉండాలి కదా సార్ మనిషికి. ఇప్పుడు ఏమండి నా దగ్గర ఇప్పుడు ఇన్ని డబ్బులు ఉన్నాయి, ఇప్పుడు అవతల ఎవరైనా వచ్చి అమ్మ 1 రూపాయి ఇవ్వమంటే ఇచ్చే మనసు ఉండాలి. నేను ఇందులోంచి తీసిస్తే మళ్ళీ నాకు తక్కువ అయిపోతే లేదు అనేస్తాం, వాళ్ళని ఇట్లా విదిలించేస్తాం. అటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళేనండి ప్రస్తుతం ఉండేది. ఒక్కళ్ళు కూడా ముందుకు రాలేదు. ఒక్కటండి, మా ఫాదర్కి జాగ్రత్త చేసుకోవటం రాలేదు. సంపాదించిన డబ్బుని పొదుపు చేసి దాన్ని ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ చేసేంత ఇది లేదు. ఎందుకంటే ఆయనకి ఎవరు లేరు చెప్పేందుకు, గైడ్ చేసేవాళ్ళు ఎవరు లేరు ఆయనకి. ఒకవేళ చేసి ఉంటే ఏమైనా చేసేవారేమో చెప్పలేము, దేంట్లోనో దాంట్లో ఇన్వెస్ట్ చేయలేదా, ల్యాండ్స్ కొను, అట్లా ఏమైనా చెప్తే తీసుకునేవారేమో. అట్లా ఎవరు లేరు సార్ ఆయనకి గైడ్ చేసేవాళ్ళు, అట్లా ఎవ్వరు ఏం లేదు. ఆయన ఇష్టం అంతే. ఆయనకి ఎదురు వెళ్ళి చెప్పేంత ఇది కూడా ధైర్యం ఎవరికీ లేదు సార్. మా పిల్లలకైతే మాకు ఎవరికీ లేదు సార్ అంత ధైర్యం. ఇప్పుడు ఏజ్ వచ్చాక ఆయన అన్నీ ఇదయ్యాక తర్వాత మేము ధైర్యంగా ఆయనతో మాట్లాడగలిగాం. కానీ అంతకుముందు మేము కూడా ఎప్పుడు ఎదిరించడం కానీ మాట్లాడటం కానీ అసలు ఏమీ తెలియదు మాకు. ఇప్పుడు నాన్నగారు అంటే చాలా మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు కాబట్టి ఆయనకి
ఆరోగ్యం బాగోలేనప్పుడు 10 మంది వచ్చి సహాయం చేసి, ఈవెన్ మన కేసీఆర్ గారు కూతురు కవిత గారు కూడా చేశారు. బిల్లు మీరు కట్టొద్దమ్మా నేను కడతానని చెప్పారు. ఎందుకంటే కాంతారావు గారు చేసిన సినిమాలు చూసి ఆ అభిమానం ఉంటుంది అందరికి. ఉంది సార్. బట్ అమ్మకి అలా కాదు కదా ఐడెంటిటీ. లేదు, అవును. చెప్పుకుంటేనే తెలుస్తుంది నేను కాంతారావు వైఫ్ని, నేను కాంతారావు కూతుర్ని అని. అమ్మ చనిపోయింది చాలా ఈ మధ్య కాలంలో. అవునండి, ఒక 3 years 4 years. అంతే కదా. నాన్న చనిపోయిన దగ్గర నుంచి ఆమె లైఫ్ స్టైల్ అంటే ఏమని యాండి, చెప్తారు? ఏంటంటే ఒక వయసు అప్పుడు వచ్చాక ఆరోగ్యం బాగుండదు, ఖర్చులకు డబ్బులు కావాలి, అంటే యాండి మంచి ఫుడ్ కావాలి. ఆ విధంలో మా ఫాదర్ చాలా అదృష్టవంతులండి. మా మదర్కి ఎప్పుడు అనారోగ్యం కానీ హాస్పిటలైజ్డ్ అవ్వటం కానీ ఎప్పుడు మా నాన్నగారికి తెలియదు. హెల్తీగానే ఉండేది మా అమ్మ. ఇక్కడికి వచ్చాక మన మల్లాపూర్లో ఉన్నప్పుడు కూడా ఆవిడ బాగానే ఉందండి. ఆవిడ ఏమీ జబ్బుని పడి హాస్పిటలైజ్డ్ అయిపోలేదు. ఇంట్లోనే పోయింది, మామూలుగానే పోయింది. పడుకున్న మనిషి పడుకుని మాట్లాడుతూనే పోయింది ఆవిడ. మా ఫాదర్ పోయింది 2009 సార్. ఆయన పోయిన తర్వాత చాలా ఏళ్ళే ఉన్నారు ఆవిడ. దగ్గర ఒక 10 years ఉన్నట్టుంది. మా మదర్ కూడా 10-11 years ఉన్నారు, ఉండిపోయారు. మా మదర్కి చెప్పాను కదా, వాళ్ళది లవ్ మ్యారేజ్, ఏమీ తెలీదు. మా అమ్మకి పెళ్ళైన కొత్తల్లో కూడా చాలా మా నాన్నగారు ఎప్పుడు అంటారు, ఎవరన్నా చెప్పులు కరుస్తున్నాయని చేత్తో పట్టుకొని నడిచేదటండి స్టేషన్లో. ఎవరన్నా పరిచయం చేస్తే ఈయన వెనకాల వచ్చేది, మా వైఫ్ అండి అని చెప్తే నమస్కారం పెట్టి హైమా అనేవారు అనమాట. చెప్పులు 2 పట్టుకొనే దండం పెట్టాడు అనమాట. తెలియలేదు మా మదర్కి అసలు. తర్వాత అందరూ ఆశ్చర్యపోయేవారు. ఇంకా ఏదో నడిచిపోయింది సార్, అంతే. ఆ రోజులు కాబట్టి ఆ తరం వాళ్ళు అట్లా గడిచిపోయింది. ఇప్పుడు తరంలో అట్లా లేదు సార్. మీకు బాగా మంచి స్నేహితులు ఎవరమ్మా అప్పుడు? మీకు బాగా క్లోజ్ గా ఉండే పిల్లలు, ఎన్టీఆర్ గారి పిల్లలు, బాగా క్లోజ్గా ఉండేది రోజారమణి. ఓకే. మా ఇంటి పక్కనే ఉండేది అనమాట. అప్పుడు సైకిల్ తొక్కుకుంటూ వచ్చేది మా ఇంటికి, ఆడుకునేవాళ్ళం మేమంతా చిన్నపిల్లలం. తర్వాత డూండి గారు అమ్మాయి సునందిని అని చెప్పి, డూండేశ్వరరావు గారు ప్రొడ్యూసర్ ఉండేవారు కదా, ఆయన కూతురు నా క్లాస్మేట్. నేను కవిత గారు కూడా ఫ్రెండే. తర్వాత బెనారస్ మెట్రిక్ చేసేటప్పుడు తను కూడా చేసేది. అట్లా తను ఫ్రెండ్, తను కూడా ఇప్పటికీ కాంటాక్ట్లో ఉంటారండి. రోజారమణి మాట్లాడుతూ ఉంటుంది నాతో. గారి పిల్లలు వాళ్ళు ఎవరితో లేదు సార్. ఎందుకంటే వీళ్ళిద్దరు సొంత అన్నదమ్ముల్లాగే ఉండేవాళ్ళు కదా. ఆయన అందరూ చెప్పేవాళ్ళు అంట కదా, త్రివిక్రమ్ రాము నాకు సొంత తమ్ముడు, కాంతారావు కూడా మేము ముగ్గురు అన్నదమ్ములు అని చెప్పుకుంటారు కదా. అందుకని ఆయన అట్లాగే చెప్పుకునేవారు. రామారావు గారు అట్లాగే చెప్పుకునేవారు, ముగ్గురు, నాకు మేము ఇద్దరం కాదు మేము ముగ్గురం అని చెప్పేవాడు. ఎక్కడ ఉన్నా సరే సార్. నా పెళ్ళికి కూడా రామారావు గారు వచ్చారండి. మార్నింగ్ వచ్చి నైట్ దాకా ఉన్నాడండి రామారావు గారు, కదలలేదు అస్సలు. పెళ్ళి మొత్తం అయ్యేదాకా, రాత్రి రిసెప్షన్ అన్నీ అయ్యేదాకా ఉన్నాడు ఆయన. అంత అది ఏంటో, అది వాళ్ళిద్దరికీ ఉన్న రిలేషన్షిప్ అట్లా ఉండేదన్నమాట, నాన్నగారికి రామారావు గారికి. ఓకే. సో వాళ్ళ పిల్లలతో అటాచ్మెంట్ లేదు మీకు? నాకు లేదు. మా అన్నయ్య వాళ్ళకి తెలుసండి, మా పెద్ద అన్నయ్యకి రెండో అన్నయ్యకి పర్వాలేదు కొంచెం తెలుసు. నాకంత లేదు సార్, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళేవాళ్ళం కాదు, ఎక్కడికి తీసుకెళ్లేవారు కూడా కాదు. ఎవరింటికి కూడా పంపించేవారు కాదండి మా నాన్న. ఎవరన్నా రావాలంటే మా ఇంటికే రావాలి. నన్ను మాత్రం ఎవరింటికి పంపించేవారు కాదు మా ఫాదర్. వద్దమ్మా, వద్దు, వెళ్ళొద్దు. ఎన్టీఆర్ గారు వస్తుంటారు ఇంటికి? లేదండి, ఇంటికి ఎప్పుడు వచ్చేది లేదు. ఇంటికి వచ్చేవారు అంటే అప్పట్లో చూడండి సత్యనారాయణ గారు, ఆయన కూడా ఆయనకి పిల్లలు లేకపోతే నన్ను తీసుకెళ్ళి పెంచుకుందాం అనుకున్నాడు. ఒక 2 రోజులు ఉంచుకున్నాడు, తర్వాత ఆడపిల్ల పుట్టింది ఆయనకి. ఆయనకి పిల్లలు లేదు. తర్వాత బిఎస్ నారాయణ గారు అని చెప్పి ఒక డైరెక్టర్ ఉండేవాడు, ఆయన కూడా కొన్ని రోజులు పెంచుకున్నాడు, పిల్లలు లేదు. కానీ మా అమ్మమ్మ ఒప్పుకోలేదు. వద్దు, మీకు ఉండేది ఒక్కతే కూతురు, ఎందుకు అట్లా తిప్పుకుంటారు, ఏం వద్దని చెప్పి పంపించేది కాదు మా అమ్మమ్మ గారు. అట్లా సత్యనారాయణ గారు, మన రాజుబాబు గారు, రాజశ్రీ గారు, విజయలలిత గారు, కృష్ణకుమారి గారు, వీళ్ళందరూ వస్తూ ఉండేవారు సార్ రెగ్యులర్గా. శారద గారు కూడా వచ్చేది అప్పట్లో. శారద గారు ఫస్ట్ చలం గారిని కలవటం, మాట్లాడటం, వాళ్ళ ఇదంతా గడిచింది మా ఇంట్లోనే. లవ్ స్టోరీ అంతా మా ఇంట్లోనే గడిచేది అనమాట. తర్వాత తిరుపతిలో పెళ్లి చేసుకున్నారు, కానీ పెళ్ళికి పిలవలేదు మా నాన్నగారిని. అక్కడ తిరుపతికి అనుకోకుండా ఆయన కూడా వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఇట్లా పక్కన శారద గారు పెళ్లి చేసుకున్నారండి అంటే సార్ చూడటానికని వెళ్ళారు. ఫోన్లో పెళ్లి చేసుకుంది కదా గ్రీట్ చేద్దామని వెళ్ళారు. వెళ్తే డోర్ వేసేసుకున్నారు. సరే ఇంకా వచ్చేసారు. ఎందుకని ఏమో, అంటే చలం కొంచెం కాంతారావు గారు కదా, వద్దు. ఎంత వాళ్ళిద్దరు కలిసింది మీ ఇంట్లోనే, మీ వల్లే. కరెక్టేనండి, కానీ అది ఈర్ష్య అంటారు చూడండి, అందుకని
ఓకే. ఇప్పుడు సార్ మన శారద గారు ఫస్ట్ మూవీ కూడా నాన్నగారితోటే వేసింది హీరోయిన్గా. ఓకే. శ్రీమతి ఆ, శ్రీమతి అని అందులో ఫస్ట్ మూవీలో తనే వేసింది హీరోయిన్గా. ఆ, శారద వేసింది. తర్వాత వాణిశ్రీ గారు కూడా దేవుని గెలిచిన మానవుడు అని చెప్పి ఒక సినిమా తీశారు. అందులో భావనారాయణ గారు తీశారు. అందులో అది ఫస్ట్ మూవీ, కానీ రిలీజ్ అయింది మరపురాను కదా రిలీజ్. రావటం ఇష్టం లేదంటే రావద్దని చెప్తే పోయింది కదా, ముఖం మీద తలుపేసా కదా. అదే అంతేలేండి. తర్వాత పాపం వచ్చిందిలే చలం చనిపోయాక ఎప్పుడో. ఎందుకు వాళ్ళిద్దరు ఏమండి ఏంటంటే కాంతారావు గారికి శారదకి ఏమైనా మధ్యలో ఏమైనా జరుగుతుందేమోనని ఆయన భయం, చలం గారికి అనుమానం. అనుమానం వీళ్ళిద్దరి చాలా మధ్య ఏమన్నా నడుస్తుందా? చలంకి మొదటి నుంచి అనుమానం ఏంటండి. ఫస్ట్ వైఫ్ కూడా అలాగే కదా చంపేశారు కదా. ఆ, సరే ఇంక మా నాన్నగారు కూడా ఎప్పుడు ఇంటర్ఫియర్ అవ్వలేదండి. వద్దు, Okay. అవసరం లేదు అంతవరకు ఎందుకు సార్. ఇప్పుడు చాలా మంది వచ్చేవారండి, చాలా మందిని పైకి తీసుకొచ్చారండి మా నాన్నగారు. అదే, బయట చాలా మంది- చెప్పుకోరు. అవును. ఇప్పుడు మాధవి ఉంది కదా, ఆ అమ్మాయి ఖైదీ పేరు- మాధవి. ఆ అమ్మాయి అసలు పేరు విజయలక్ష్మి. ఆ, మా ఇంటికి వచ్చేది సార్ విజయలక్ష్మి. మాకు విజీగానే తెలుసు. మా ఇంటికి వచ్చేది, మా అమ్మ తల దువ్వేది, నూనె రాసి తల దువ్వి, పేలన్నీ దువ్వి, మంచిగా తల దువ్వి జడ వేసి కూర్చోపెట్టేది. మా ఇంటికి వచ్చేదండి. పామ్గ్రో హోటల్లో దిగేవాళ్ళ, ఎవరెవరో వస్తున్నారు, నాకు భయం ఆంటీ అందుకని వచ్చేస్తా అంటే, సరే వచ్చేయమ్మా మా ఇంట్లో తిని వెళ్ళి. ఏమండి తర్వాత ఆ అమ్మాయి ఇక్కడ హైదరాబాద్కి వచ్చినప్పుడు వస్తాడే మా బావ షూటింగ్ అవుతుంది, రోజారమణి హీరోయిన్ అనుకుంటాను, అందులో నాన్నగారు కూడా ఉన్నారు. అయితే వచ్చినప్పుడు మా నాన్నగారు ఈ అమ్మాయిని చూసి కళ్ళు చాలా బాగున్నాయి, ఈ అమ్మాయికి మేకప్ టెస్ట్ చేయండి, చేసి ఫోటోలు తీయించండి అన్నారు. సరే ఫోటోలు తీయించారు. ఆ ఫోటోలు మెడ్రాస్కి పంపించారు. పంపిస్తే మా నాన్నగారు ఏం చేశారంటే మా అన్నయ్యకి ఆ ఫోటోలు ఇచ్చి, ఇప్పుడు దాసనారాయణరావు గారు అప్పుడే కొత్త హీరోయిన్ కావాలి, తూర్పు పడమరి సినిమా కొత్త హీరోయిన్ కావాలి అని చెప్పి పేపర్లో ప్రకటించారు. మా నాన్నగారు ఈ ఫోటోలు ఇచ్చి పంపించారండి. ఫోటోలు ఇచ్చి పంపించిన తర్వాత చూసి వాళ్ళకి నచ్చి ఈ అమ్మాయిని తర్వాత ఈ టెస్ట్కి వీటికి వాటికి ఆడిషన్ అనేది అని పిలిచి చేసుకున్నారు. కానీ ఎక్కడ ఒక్క రోజు కూడా ఆ అమ్మాయి నాన్నగారి పేరు చెప్పిన పాపాన పోలేదండి. ఏంటి అంటే విజి అంటే పర్వాలేదు చూడమ్మా, మనకేదో పేరు రావాలి అని ఎవరిని చేయలే. వాళ్ళలో ఆర్ట్ ఉంది, వాళ్ళలో అందం ఉంది, ఆ అమ్మాయిలో. ఆ అమ్మాయి పైకి వస్తుంది అంతే. మనం చెప్పాం, వాళ్ళు అయ్యారు, ఫినిష్. అంతేగాని దానికని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ఏదో మనం రిటర్న్ కోరుకోవటం అనేది చాలా తప్పు. మనం ఏది చేసినా సరే ఏదో రిటర్న్ రావాలని ఎప్పుడు కోరుకోవద్దు. మనకి ఇష్టమై మనం చేస్తున్నాం అంతే. అట్లా నాన్నగారు తీసుకొచ్చిన హీరోయిన్ చాలా మంది ఉన్నారు కదా. చాలామందే ఉన్నారు సార్, నాకంత గుర్తులేదు కానీ శారద గారు ఫస్ట్ హీరోయిన్, వాణిశ్రీ గారు ఫస్ట్ హీరోగా వేసింది, నాన్నగారు మాధవితో వేయలేదు కానీ హీరోయిన్గా కాదు కానీ చేశారు. 50s, 60s, 70s నాన్నగారు ఒక ప్రభంజనం అని చెప్పుకోవచ్చు. సమూజ్జిగా ఉన్నారు ఎన్టీఆర్కి. ఏమంటే ఇద్దరి మధ్యలో నిలబడ్డాడు, ఆయన నిలదొక్కున్నాడండి. అవును, అది మాత్రం సెల్ఫ్ మేడ్ మా నాన్న. అది ఎదిగే క్రమంలో ఏమన్నా పాలిటిక్స్ జరిగినాయా? ఉంటాయి కదా సార్, ఉంటాయి, లేకుండా ఎలా ఉంటుందిలేండి కానీ ఉంటాయి. అది నాకంత ఐడియా లేదు. ఉంటాయి, ఖచ్చితంగా ఉంటుంది సార్. సార్ ఇప్పుడు ఇద్దరి ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఒకరు పైకి బాగా ఎదుగుతున్నాడు, ఇంకోటి ఎదగట్లేదంటే ఎదిగేవాడిని చూస్తే ఎదగని వాడికి కొంచెం ఇదిగానే ఉంటుంది. వాడిని ఎట్లన్నా సరే మనం దెబ్బ కొట్టి వాడిని ఓవర్టేక్ చేయాలి అన్న భావన అయితే వస్తుంది తప్పకుండా, 200%. అట్లా చాలా మంది ఉన్నారు. బట్ అవన్నీ అయితే దాటుకొని వచ్చేసారు కదా. అన్ని దాటుకున్నాడు, నిలదొక్కున్నాడు, హ్యాపీగా ఉన్నాడు. ఆయన అయితే ఎన్నడూ బాధపడలేదు మా నాన్నగారు. కొంతమంది అయితే హీరోయిన్స్ బైకట్ చేసిన వాళ్ళు, వీళ్ళిద్దరితో వద్దనుకున్న వాళ్ళు కాంతారావు గారు సరసన చేశారు, వాళ్ళు స్టార్ హీరోయిన్ ఎదిగిపోయి. అంటే అప్పుడు బాయ్కాట్ అంటే నాకు తెలిసి ఒకటి కృష్ణకుమారి అనుకుంటాను. కృష్ణకుమారి గారు, కృష్ణకుమారి గారిని కొంచెం ఇదే అయింది, అప్పుడు ఏదో గొడవ అయింది రామారావు గారి దీంతో. అప్పుడు అంటే అసలు అందరికంటే ఎక్కువ యాక్ట్ చేసింది కృష్ణకుమారి గారు మా నాన్నగారితో. అవును, 28 మూవీస్ యాక్ట్ చేసింది అటండి కృష్ణకుమారి గారు హీరోయిన్గా. రాజశ్రీ 25 ఎంతో, కొంచెం తక్కువ అనమాట రాజశ్రీ గారు. ఇప్పటికి కూడా రాజశ్రీ గారికి ఎప్పుడన్నా ఫోన్ చేస్తే బాగా మాట్లాడుతుందండి, చాలా బాగా మాట్లాడుతుంది. నేను చెన్నైలో ఎప్పుడు కలుస్తుంటాను, చాలా మంచిది, చాలా బాగా మాట్లాడుతుంది. మన జమున గారిని బైకట్ చేశారు, నా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. అంతేనండి, ఏంటంటే వీళ్ళ పెద్దవాళ్ళ గొడవల్లో నలిగిపోయేది, మధ్యలో చిన్న వాళ్ళు నలిగిపోతారు. అవును, అది మాత్రం తప్పనిసరి సార్. ఇప్పుడు లేదు కానీ క్యాస్ట్ ఫీలింగ్ ఆ రోజుల్లో ఉండేదండి, భయంకరంగా క్యాస్ట్ ఫీలింగ్ చాలా ఉండేది. ఇప్పుడు లేదు, ఇప్పుడు అస్సలు లేదు, ఇప్పుడు క్యాస్ట్ ఫీలింగే లేదు. అందుకే కొంతమంది దాచేసుకుంటారు కూడా, ఒరిజినల్గా వాళ్ళు బ్రాహ్మిన్స్ అయినా చెప్పుకోరు. కానీ అప్పట్లో మాత్రం ఉండేది సార్, ఒక బ్రాహ్మడు ఎట్లా వస్తాడు
అన్యాయం జరిగింది బ్రాహ్మిన్స్ బ్రాహ్మణ్స్ తొక్కాలని చెప్పి బట్ మ్యూజిక్ సైడ్ అంతా మొత్తం బ్రాహ్మిన్స్ ఏమండి పాటలు పాడేవాళ్ళు బ్రాహ్మిన్సే, మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు బ్రాహ్మిన్స్, ఎంతమందో ఉన్నారండి ఇండస్ట్రీలో, లేకుండా ఎవరు లేదు. ఏమండి ఎవరి ఫార్చ్యూన్ ఎవరు చెడగొట్టలేదండి, ఇది వాళ్ళకు ఉంటుంది. దేవుడు ఏదో ఒక దాంట్లో టాలెంట్ అనేది పెడతాట ప్రతి మనిషిలో, పెట్టకుండా ఉండడు. ఓకే, ఇంకా అంతే, ఆ టాలెంట్తో కొట్టుకురావాలి. ఎట్లా అయితే ఏమండి, మాకు కూడా చాలా గర్వంగా ఉంటుంది. ఆయన ఇంతమందిలో ఆయన నిలదొక్కుని ఈ లెవెల్కి పెరిగాడు. ఎంతమంది ఈ రోజు కూడా కాంతారావు గారు అమ్మాయి అంటే చూడటానికి వస్తారండి. అంత మంచి పేరుంది. ఇంకా మా ఫాదర్కి పేరు అయితే ఉంది సార్. ఆ ఫోటో వెనుకుంది, మీరు ముందున్నారు, ఇద్దరు ఒకేలా కనిపిస్తుంది. ఆయన పేరు అయితే పోలేదు సార్. ఆయన పేరును కూడా మేము ఎప్పుడు చెడగొట్టకూడదు, డిగ్రేడ్ చేయకూడదు అన్నదే ఒకటే కోరిక. సాధ్యమైనంత మటుకు ఆయన ఆ లెవెల్లో ఉన్నాడు కాబట్టి ఇంకా కొంచెం పై లెవెల్లోనే చూపెట్టాలి అన్నది కూడా మాకు కూడా ఉంది సార్. సూపర్, గ్రేట్ అమ్మా. ఉంది సార్. ఆయన ఎప్పుడు మా దీనికి మాత్రం యువరాజే, రాజు అండి ఆయన. రాజు, యువరాజు కదా, రాజు అంటే. ఆ సినిమాల్లో వేసి నాకు అన్నిటికంటే ఆయన కత్తి పట్టుకునే స్టైల్ చాలా ఇష్టం అండి. పోజ్ ఇట్లా కత్తి ఇట్లా పెట్టుకొని నిలబడేవారు, నడుము మీద చేయి పెట్టి ఇట్లా పెట్టుకొని, అసలు ఎవరికి రాదండి అది. ఎంతమంది వేసినా కూడా రామారావు గారు, కాంతారావు గారు కత్తి, ఇంకా ఎవరు లేరు సార్. సో నిజంగా యువరాజు కడుపుని పుట్టారు కాబట్టి మీరు కూడా ఆయన పేరుని పోగొట్టకుండా ఉన్న దాంట్లో హ్యాపీగానే ఉంటున్నాం, ఇబ్బంది లేదు. చేయి చాచే అవకాశం ఆయనకి, ఆయన వచ్చినా గానీ ఆయన చేయి చాచరు, ఫస్ట్ అయినా ఉంటారు. మా బ్లడ్ లో ఉంది సార్. ఎస్, మా బ్లడ్ లో మా ఫాదర్ మాకు అది ఇచ్చాడు. చాలా మంచి గుణం ఇచ్చాడండి. చాలు, ఎవరిని అడుక్కోవద్దు, మనకున్న దాంట్లో మనం తృప్తిగా ఉండాలి. మనం తినాలి, ఒక మనిషికి పెట్టాలి ఒక ముద్ద. మనం తింటున్న కంచంలోంచన్నా సరే ఒక ముద్ద పెట్టాలమ్మా అని అట్లా నేర్పించారండి మా ఫాదర్. మాకు చాలా ఎథిక్స్ నేర్పించారు, మంచి ఇదంతా నేర్పించారండి. మేము ఈరోజు ఇట్లా ఉన్నామంటే ఆయన ఎక్కడున్నా సరేనండి ఇంకా మమ్మల్ని చూస్తున్నాడు అనే మాకు అనిపిస్తుంది. ఆయన చల్లని దీవెనలేనండి. సూపర్. ఈరోజు నేను ఇట్లా ఉన్నాను అంటే కూడా అది మా ఫాదర్, మా పేరెంట్స్ ఒక బ్లెస్సింగ్సేనండి. ఇలా చెప్పే పిల్లలు నిజంగా ఎవరు ఉండరండి. ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఒక లైఫ్ చూసి వచ్చి ఇలా బతకాలంటే చాలా అంటే చాలా ఏం లేదు సార్, నేనైతే హ్యాపీగానే ఉన్నాను. దానికి అసలు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి దేనికో అంత కోల్పోయామన్న లైఫ్ అంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు లైఫ్ గురించి చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని హై లెవెల్లో ఉండాలి అనుకునే వాళ్ళకి తప్పకుండా డిసప్పాయింట్మెంట్. మీరు అన్నట్టు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. చాలా మందిని చూసాం కదా ఇండస్ట్రీ వాళ్ళని, వెళ్ళిపోతారు. కానీ మేము ఎప్పుడు అంత హై ఎక్స్పెక్టేషన్స్లో లేవు. అబ్బా ఇది ఉన్నదంటే మాకంటే కింద వాళ్ళని చూసి మేము చాలా సంతోషిస్తాం. అబ్బా దేవుడు వాళ్ళకి పాపం అది కూడా ఇవ్వలేదు, మనకి అది ఇచ్చాడు కదా, మనం చాలా అదృష్టవంతులం. వాళ్ళకంటే మనం చాలా అదృష్టవంతులం. మా నాన్నగారు ఎప్పుడు అంటారమ్మా, పై వాళ్ళని చూసి మనం ఈర్షపడద్దు, మనకంటే పై వాళ్ళు అబ్బో వాళ్ళు ఈ చీర కట్టారు, వాళ్ళు ఈ నగలు వేసుకున్నారు, వాళ్ళకి ఇంత ఉంది అంత ఉందని ఎప్పుడు మనం అనుకోవద్దు. మనకంటే కింద వాళ్ళని చూడు, వాళ్ళకి తినడానికి ఒక పూట కూడా తిండి ఉండదు, మనకి ఇచ్చాడు దేవుడు, 5 వేళ్ళు మనకు నోట్లోకి పోతున్నాయి. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకో, వాళ్ళకంటే మనం సంతోషంగా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం. దేవుడు మనకి అటువంటి బతికి ఇవ్వకుండా మంచిగా ఇచ్చాడు. నాన్నగారు అప్పుడులోనే 7 వారాల నగలు చేయించారంట మీకు? బంగారం బాగా చేయించారండి. ట్రైన్లో పోగొట్టుకున్నాను నేను మొత్తం. ఇక్కడి నుంచి చెన్నై వెళ్తూ ఉన్నాను పెళ్ళైన కొత్తల్లో, నగలన్నీ తెచ్చేసుకున్నాను. పెట్లో పెట్టింది మా అమ్మ. చీరాలకిను గోల్కి మధ్యలో దొంగలు పడి మళ్ళీ చేయించారా అంటే మేము పుట్టపర్తి సాయిబాబా గారి భక్తులం అండి. సాయిబాబా గారి దగ్గరికి వెళ్ళి మా ఫాదర్ ఇలా చెప్తే, సరేలే పోయిన బంగారం అయితే దొరకదు, రాదు, ఇంకా వదిలేసి అని చెప్పి డైమండ్ నెక్లెస్ ఒకటి తీసి ఇచ్చారు నాకు. ఇచ్చి అమ్మాయికి ఇవ్వు, ఏం కాదు, ఏం పర్వాలేదు, బాగానే ఉంటుంది, ఏమి వరి అవ్వకు అన్నారు. గ్రేట్ అమ్మా, నిజంగా ఇలానే ఉండండి, ఇబ్బంది ఏం లేదు. దేవుడు నిజంగానే మంచి వాళ్ళని ఎప్పుడు కూడా బాగా చూసుకుంటాడు. ఉన్న దాంట్లోనే హ్యాపీగా ఉంచుతారు. పైకి తీసుకురాలేకపోయినా కానీ కష్టపడితే పైకి వస్తారు డెఫినెట్గా. కష్టపడకపోయినా కానీ వాళ్ళు అలానే ఉంచుతారు. ఎందుకంటే ఒకళ్ళ హాని కోరుకోము, ఒకళ్ళ ఆస్తి కోరుకోరు, ఒకళ్ళ డబ్బు కోరుకోము. కష్టంలో ఉన్న ఆనందం ఎందులోనూ లేదు, ఉండదు. నిజం. ఈ రోజు కూడా నేను ఏదో పని చేసుకొని తింటున్నా అంటే అబ్బా నా కష్టార్జితం నేను తింటున్నానన్న తృప్తి, అది 10 రూపాయలన్నా అవ్వనియండి. ఒక కూర తెచ్చుకున్నా సరే ఈ 10 రూపాయలు నా కష్టార్జితం అని ఒక సంతోషం ఉంది తింటుంటే, ప్రతి మెతుకు తింటుంటే అది ఒక ఆనందం అండి.
అందులో ఉన్న తృప్తి అందులో పొందమండి మనం. నేను ఎంతోమంది సినిమా వాళ్ళ కుటుంబాలను చూశాను, ఇలాంటి ఒక కుటుంబాన్ని చూడలేదమ్మా. నిజంగా అయ్యో చేతులెత్తి నమస్కారం చేయొచ్చమ్మా. బాగా ఉండు బాబు, 100 ఏళ్ళు చల్లగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఒక మంచి మనిషిని కలిసిన అనుభూతి నాకైతే ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఏం చూశారు లైఫ్ని. ఆయనకి మాకు ఏమండి, ఇది ఉంచలేదు. రాజాలాగా పుట్టాడు, రాజాలాగా పోయాడు మా ఫాదర్. నిజంగా మంచి ఒక రాజులాగే పోయాడు. ఆయన పోయిన తర్వాత కూడా మంచిగానే అన్నీ నడిచాయి. ఆయనకైతే ఏం లోటు చేయలేదు సార్, ఏమీ లోటు చేయలేదు. ఆయన మంచి బిడ్డల్ని మంచి బుద్ధుల్ని ఇచ్చారు. అంతే, చాలు. మంచి నేర్పించారండి, చాలా. చాలా నేర్పించారు. మా నాన్నగారు బాగా నేర్పించారు సార్. చెప్పినా చెప్పకపోయినా ఆయన అడుగుజాడల్లో మేము నడిచేవాళ్ళం. ఓ ఆయన అట్లా చేయట్లేదు అంటే అది మంచిది కాదు, అందుకే ఆయన చేయట్లేదు, సో మనం కూడా చేయకూడదు. సో ఆయన్ని చూసి నేర్చుకున్నామండి మేము. ఆయన మాకేది ఇది చేయొద్దని చెప్పలేదు, ఆయన్ని చూసి నేర్చుకునేవాళ్ళం. మా ఫాదర్ ఇంకోటండి, చెప్పులు లేకుండా అస్సలు నడవరండి. ఆయనకు రాదు చెప్పులు లేకుండా నడవటం. అట్లాంటిది ఒకసారి అతను ఎవరో తెలియదండి, పేరు గుర్తు రావట్లేదు, ఒక అతను దీంట్లో ఇచ్చుకున్నాడు, పేపర్లోనో ఇందులోనో. నేను కాంతారావు గారిని చెప్పులు లేకుండా నల్లకుంటా దీంట్లో చూశాను, రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళటం, చెప్పులు కొనిచ్చాను అన్నాడు. వాడు వెంటనే ఎంత అంటే అసలు ఈయన చెప్పులు లేకుండా నడిచింది ఎప్పుడు. మా ఫాదర్ చెప్పులు లేకుండా. ఇంకోటండి, మా ఫాదర్ వైట్ కలర్ చెప్పులే వేస్తారండి ఎక్కువ. మా నాన్నగారికి వైట్ ఇష్టం. బయటకు వెళ్ళేటప్పుడు వైట్, ఇంట్లో ఉన్నప్పుడు బ్రౌన్. కానీ అసలు చెప్పు లేకుండా నడవరండి ఆయన. బాత్రూమ్కి కూడా వెళ్ళరు అసలు. ఆయనకి అలవాటు అంతే. అది లేకుండా కూడా ఆయన నడుస్తున్నాడు, చెప్పులు కూడా కొనుక్కోలేని స్థితిలో ఉన్నాడు అనేసరికి మాకు వాడిని పిలిచి లాగి ఒక్క లెంపకాయ కొట్టాలంత కోపం వచ్చింది. నువ్వు వేసుకుంటావో వేసుకోవో కానీ ఆయన మాత్రం చెప్పులు లేకుండా అసలు నడవరండి మా ఫాదర్. అసలు నాకు కూడా అదే అలవాటు సార్. ఇంట్లో ఉన్న చెప్పులు వేసుకొనే తిరుగుతాం. ఆ చెప్పులు లేకపోతే నడవాలంటే భయం, పడిపోతానేమో జారి అని. కంపల్సరీ వేసుకోండి. నాకు మా పెద్దన్నయ్యకి మాకు ఇద్దరికి చెప్పులు వేసుకొని నడవటం అలవాటే. ఇంట్లో వేసుకుంటాం, బయటికి వెళ్ళేటప్పుడు వేరే చెప్పులు. ఓకే. సో ఎనీహౌ ఇలానే హ్యాపీగా ఉండండి అమ్మా. ఇలా ఉండాలనే కోరుకుంటున్నాం ఇండస్ట్రీ అందరూ కూడా. అండ్ ఇండస్ట్రీ పట్టించుకున్న వాళ్ళు పట్టించుకున్న వాళ్ళు ఎప్పుడు మీ కుటుంబాన్ని ఎలా ఉన్నారు వాళ్ళు అని అడిగే వాళ్ళు చాలామంది ఉంటారు. నన్ను చాలా మంది అడిగారు కూడా, కాంతారావు గారి కుటుంబం ఎలా ఉందని కూడా హెచ్చరించారు. బాగుండాలి, మంచి కుటుంబం వాళ్ళది, అలానే ఉండాలి అని చెప్పి చాలామంది కోరుకున్నారు. సో వాళ్ళ తరపు నుంచి, మా తరపు నుంచి నిజంగా థ్యాంక్ యూ సో మచ్. అందరూ షిరిడి సాయిబాబా దయ వల్ల అందరూ. నేను షిరిడి సాయిబాబా భక్తురాలండి. ఏం జరిగినా ఆయనే. అది మంచి అవని చెడవని, చెడు జరిగిందని బాధపడను, మంచి జరిగిందని సంతోషించను. ఆయన ఏం చేసినా నా మంచి కోసమే చేశాడు, చాలు. థ్యాంక్ యూ అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.